హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చెప్పాలనుకుంటున్నాను, వినండి ప్లీజ్. రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎన్నిసార్లు నేను చెప్పినా, ఎన్నిసార్లు నేను చూపించినా, ఎన్నిసార్లు నీ మంచి మాటలు చెప్పినా కొంతమందికి అర్థం అంటే కొంతమందికి ఇంతేలే అనుకుంటారు. కానీ మనిషిని బట్టి వాళ్ళ క్యారెక్టర్ని నిర్ధారిస్తారు. కానీ వాళ్ళ మనసుని బట్టి నిర్ధారించాలని ఆలోచన. బట్ ప్రతి ఒక్కరూ ఆలోచించేదని చెప్పనా, మనిషిని బట్టి ఇంతేలే, అదంతేలే, ఇది ఇంతేలే అని ఉంటుంది. కానీ మనసును బట్టి, మానవత్వాన్ని బట్టి అందరు గుర్తించాల్సింది అనుకుంటాను నేను. నా ఆలోచన అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశమైన ప్రతి ఒక్కరు మనిషిని బట్టే వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ బిహేవియర్ కూడా నిర్వహిస్తారు మనిషిని బట్టే. కొంతమంది ఆలోచన ఏంటంటే, వాళ్ళు ప్రౌడ్గా మాట్లాడనుకో, ఇప్పుడు ఉన్నదని చెప్తాబా, ఇది 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 తప్పు, ఇది రైటు, ఇది మంచిది, ఇది చెడుది అని చెప్తాను కదా. కొంతమందికి అది నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు, కొంతమంది నచ్చదు. అది నీ ఎంత మంచి చెప్పినా అది చెడు లెక్కనే వినిపిస్తుంది, వాళ్ళకి అనిపిస్తుంది ఎంత మంచి చెప్పినా. కానీ చెడుది ఎంత చెడు చెప్పినా వాళ్ళకి మంచి లెక్కనే అనిపిస్తుంది. అవునా కదా? ఒక్కసారి వినండి. అరే ఇట్రా బాబు, అదట్రా నాయన, ఇట్ట చిన్న, అదట్నా అని చెప్తే ఎవరు నమ్మరు. మంచి చెప్తే ఎవరు దానికి అట్రాక్షన్ కారు మంచికి. కానీ మంచికి ఎవడు అట్రాక్షన్ కాడు. మంచి మాట చెప్తే ఎవరు వినరు. బట్ ఏంటంటే, నువ్వు చెడుని ఎన్నిసార్లు చెడుగా వివరించినా, ఎన్నిసార్లు చెడుగా వ్యక్తపరిచినా నమ్ముతారు. అదే నా బాధ. ఈ మనిషిని వాళ్ళని బిహేవియర్ బట్టి, వాళ్ళ మనిషిని బట్టి క్యారెక్టర్ని నిర్ధారిస్తే తప్ప కానీ వాళ్ళు వాస్తవమా, నిజమా, అబద్ధమా, రైటా, రాంగా అని ఎవరు ఆలోచించరు. ఓన్లీ ఎమ్మటే వాళ్ళకి అనిపించింది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేప చెట్టు, అరే ఇది వేపకాయలు కాస్తుంది, కింద పడుతుంది, ఈగలు ఆలుతాయి, ఈ ఆలోచిస్తారు. అరే ఇది మామిడి చెట్టు, మామిడికాయలు పడతాయి, ఈగలు ఆలుతాయి, ఇది ఆలోచిస్తారు. కానీ అది వేప చెట్టు, ఇది మామిడి చెట్టు అంటే మామిడి చెట్టు ఏమో తినగలుగుతారు మామిడికాయలని. కానీ వేప చెట్టు వేపకాయలు తినలేరు కదా. కానీ దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది, దీనికి ఉండే వాల్యూ దీనికి ఉంటుంది. కానీ అది తినాల్లో పండు రకం అది. ఇది మామిడి చెట్టు. కానీ వేప చెట్టు, మామిడి చెట్టు అంటే, మామిడి చెట్టు అంటే ఎవరికైనా అర్థం చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే, మనిషిని పట్టి వాళ్ళ బిహేవియర్ పట్టే నిర్ణయిస్తారు తప్ప కానీ అది వాస్తవమా, నిజమా, అబద్ధమా, కరెక్టా, ఇటు చెప్పిండా చెప్పలేదా అనేది మాత్రం ఎవరు నిర్ధారించారు. అదే ఆలోచన ఫ్రెండ్స్. నేను చెప్పింది రైటా రాంగా మీరు కామెంట్ చేయండి. మన నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మీ ముందుకు వస్తాను. నేను మీ నందిపాటి శంకర్, నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని ఆదరించేందుకు కృతజ్ఞతలు. జై హింద్.